హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఆలుతో ఒక సింపుల్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ చేయబోతున్నాము. టీ టైంలో కానీ చేసుకున్న తొందర అయిపోతుంది. టీ తాగుతూ తిన్నా చాలా బాగుంటుంది. లేదు చిన్నపిల్లలకు కూడా స్నాక్ ఐటెంగా చేసి పెట్టొచ్చండి. స్నాక్ ఐటెంని ఎలా తయారు చేద్దామో చూసేద్దాం. దానికోసం నేను ఒక 3 ఆలులు పీల్ తీసి మంచిగా కడిగి పక్కన ఉంచుకున్నాను. దాన్ని మంచిగా తురుముకున్నాను ఫైన్గా. ఇలా తురిమి పక్కన ఉంచుకొని దానికోసం మనము రైస్ ఫ్లోర్ యాడ్ చేశాను 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు మనం కొంచెం కారం కూడా యాడ్ చేద్దాము. మన రుచికి సరిపడంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా, కొన్ని చిన్న పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. దానిలో వాటర్ ఉంటుంది కదా, మనం మళ్ళీ వాటర్ పోయాల్సిన అవసరం ఏమి ఉండదు. దాన్ని మంచిగా ముద్దలాగా ఇలా ఫైన్గా కలిపి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం ఈ ముద్దని చిన్న చిన్న బాల్స్లా చుట్టుకోవాలి. ఈ బాల్స్ని మనం చిన్న బైట్స్లా నొక్కుకోవాలండి. ఇలా అలానే బాల్స్లా ఉంచినా బాగానే ఉంటుంది, కానీ లోపల సరిగ్గా ఉడకదనమాట. అందుకోసం చిన్న చిన్న బైట్స్ లాగా నగెట్స్ లాగా ఒత్తుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగా ఉడుకుతుంది కూడా లోపల. ఒక 5 మినిట్స్ ఆరిన తర్వాత కడాయి నూనె మీడియం కాగి ఉండాలండి. బాగా వేడి నూనెలో కూడా వేయకూడదు. మీడియం పెట్టేసి మంట మనం ఇలా దాని తర్వాత ఒకటి డిస్టర్బ్ అవ్వకుండా స్లోగా వేయాలండి. ఇలా 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 వేసేసి మనము ఒక 5 మినిట్స్ వరకు ముట్టుకోవద్దండి, అంటే డిస్టర్బ్ చేయకూడదు. 5 మినిట్స్ తర్వాత మనము ఒక చిన్న స్పూన్ కానీ ఏదైనా కానీ తీసేసుకొని టర్న్ చేసుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు మనం టర్న్ చేసుకోవచ్చు. ఇలా అండి ఒకదాన్ని ఒకటి అతుక్కున్నా కానీ మనం ఇలా తీసేసుకోవచ్చు. కానీ చాలా అంటే పాడవండి, ఇచ్చిపోకుండా వచ్చేస్తాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి, ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు ఈ వాయి. ఇప్పుడు మనం ఇంకొక వాయి కూడా ఇలానే ట్రై చేద్దామండి. ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, తిప్పేసుకుందాము. ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు అండి వీటిని కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. క్విక్గా చేసుకోవచ్చు. 20 మినిట్స్లో అయిపోయిందండి నాకు 3 ఆలూస్ విత్ టీ. చాలా బాగుంటుంది ఈవినింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.